ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. బయటికి వెళ్తే వేడి తట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో మన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం. అది సరైనది కాదు. మన శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. అలాగే నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగటం చాలా మంచిది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి మరియు ఎనర్జీ పెంచుతాయి. మరికొంతమంది బయట ఎండల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అది చాలా ప్రమాదకరం. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్, టోపీ, కళ్లద్దాలు వాడాలి. ఇవి సూర్యకిరణాల నుంచి రక్షణ ఇస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం వలన మనకు వేడి ఎక్కువగా తెలుస్తుంది. పత్తి బట్టలు వేసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ టైంలో అవసరం లేకపోతే బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఎండలో హెవీ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తర్బూజా, దోసకాయ, మామిడి వంటి పండ్లు ఎక్కువగా తినాలి. ఇవి శరీరానికి నీరు అందిస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం హీట్ స్ట్రోక్. ఎండలో ఎక్కువసేపు ఉంటే హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని లక్షణాలు ఏమిటంటే తలనొప్పి,